Hi everyone, thank you for joining today's session. Satish, please check it once who are not joined on today's session. Yeah, Okay, sir. thank you. And anybody have any related yesterday's session? Thank you. Now I am trying to share my screen. Yeah, in this session we are discussing one more new concept, that one is string methods. అంటే మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకుంటున్నామంటే స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి లాస్ట్ సెషన్లో మనందరం కూడా ఏం చేసామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. మనం ఈరోజు సెషన్లో ఏం నేర్చుకుంటున్నామంటే స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనేసి మనందరం కూడా ఏమంటున్నామంటే డిస్కస్ చేస్తాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే వాట్ వాట్ ఈజ్ అవర్ టుడేస్ ఎజెండా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే నీట్గా వన్ బై వన్ కాన్సెప్ట్ని ఏం చేద్దామంటే నీట్గా నేర్చుకోవడం అనేది చేసేద్దాం. ఓకే. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఎస్టర్డే ఎజెండా ఏంటిది అంటే మన యొక్క ఈరోజు సెషన్ యొక్క ఎజెండా ఏంటిది అంటే ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్న ఒక కాన్సెప్ట్ ఏంటిది, లోనే కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటిదంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి లాస్ట్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ అంటే కొన్ని కామన్గా వాడి కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి అనమాట. అవేంటిది అంటే స్ట్రిప్ అని, ఈజ్ డిజిట్ అని, రీప్లేస్ అని, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి అనమాట. అలాంటి స్టార్ట్ షిఫ్ట్ అని ఇట్లా బోల్డ్ రకాలు ఉన్నాయి అనమాట. ఇలాంటి రకాల గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు ఒక త్రీ టైప్ ఆఫ్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనందరం కూడా ఏం చేద్దామంటే డిస్కస్ అనేది చేద్దాం. ఓకే. దాంట్లో మనం లాస్ట్ సెషన్ ఏమున్నాము, స్ట్రింగ్ స్లైసింగ్, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఒకసారి అంటే ఏమని చెప్పానంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నామనుకో దానిలో సర్టెన్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని మనం తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే, తెచ్చుకోవడం అంటే అప్టైనింగ్ అంటాం కదా. అంటే ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో అండి సమ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని అప్టైన్ అనేది చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు అనేసి మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మెసేజ్ అనే ఒక వేరియబుల్ లోపల ఏముందంటే హాయ్ రవి అనే ఒక స్ట్రింగ్ ఉంది. దానిలోండి రవి అనే సర్టెన్ భాగాన్ని మాత్రమే అప్టైన్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవచ్చు అని తెలుసు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేసాము మెసేజ్ అని పెట్టేసి పక్కన వేరియబుల్ నేమ్ ఇచ్చేసి రౌండ్ స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో స్టార్ట్ ఇండెక్స్, కాలన్, ఎండ్ ఇండెక్స్ అనేది ఇచ్చేసాం అనుకో, నాట్ ఇన్క్లూడెడ్ ద ఎండ్ ఇండెక్స్ అని తెలుసు కాబట్టి దాని బిఫోర్ ద టర్మ్స్ వాటికి ఏమైందంటే స్ట్రింగ్లో ఉన్న సర్టైన్ భాగాన్ని ఏం చేస్తుందంటే అప్టైన్ చేసుకోవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. అలానే ఇంకొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్లో కనుక ఉందంటే ఒక సీక్రెట్ మెసేజెస్ కనుక ఉన్నాయి అనుకో ఒక స్ట్రింగ్ లోపల, ఆ సీక్రెట్ మెసేజ్ల్లో ఉండి మనకు కావాల్సిన స్ట్రింగ్ని కూడా ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి అంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. సపోజ్ దట్ నా స్ట్రింగ్ ఎలా ఉంది అంటే సర్టైన్ స్పెషల్ క్యారెక్టర్స్తో నాకేముందంటే ఒక టెక్స్ట్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. దాంట్లో నాకు ఓన్లీ ఫర్ నాకేం కావాలనుకున్నానంటే ఒక టెక్స్ట్ తీసుకున్నాను, సీక్రెట్ మెసేజ్ అని ఒక వేరియబుల్ లోపల ఏం చేశానంటే -r -a-v -i అనేసి నాకేముందంటే ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఆ స్ట్రింగ్లోండి RAVI అనే క్యారెక్టర్స్ని మాత్రమే నేను ఏం చేద్దామంటే అప్టైన్ అనేది చేద్దాం అనుకున్నాను. ఇలా అప్టైన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రింగ్లో నుండి సీక్రెట్ మెసేజ్లో నుండి మనకు కావాల్సిన సర్టైన్ భాగాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రాక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే నీట్గా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు
అనేసి మనకు తెలుసు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనకి ఏముంది, ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ ఇచ్చేసి, స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చేసి, స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్ అనేది ఇచ్చేసేసి, ఎండ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా నాట్ ఇంక్లూడెడ్ అనమాట. దాంట్లో బిఫోర్ ద టర్మ్ వరకు మాత్రమే డేటాని తీసుకుంటుంది అనమాట. ఆ కాలన్ పెట్టేసి దాని పక్క స్టెప్ అని చెప్తాం అనమాట. స్టెప్ అంటే ఏంటిది, స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు మనం సెలెక్ట్ చేసుకునే డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఒక క్యారెక్టర్ తర్వాత రావాలా, పక్క క్యారెక్టర్ తర్వాత రావాలా, వెంటనే రావాలా అనేసి మనం ఏం చేస్తామంటే కంప్యూటర్కి చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలి, స్టెప్ అనే ఒక కీవర్డ్ సహాయంతో ఏం చేస్తామంటే కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్తాం. దానికోసం మనం ఏం చేస్తామంటే 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంది, మన దగ్గర ఉన్న సీక్రెట్ మెసేజ్లో ఉండి రవి అనే క్యారెక్టర్స్ని తెచ్చుకోవాలి అనుకున్నాం. అప్పుడు మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అని తెలుసు కదా. అలా ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలంటే మనకి సింటాక్ ఏంటిది, స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, స్టెప్ అనేది ఇవ్వాలి. స్టార్ట్ ఇండెక్స్ నాకేంటిది, మన దగ్గర ఉన్న సీక్రెట్ మెసేజ్లో ఏముందో చూడు, హైఫన్ అనేది 0, R1, -2 అలా మనం నెంబరింగ్ ఇచ్చాం కదా. దాంట్లో స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడ 1, తర్వాత ఇండెక్స్ ఏంటిది 7, తర్వాత 8. అంటే 8 అనేది ఇచ్చామనుకో, మనం 7 దాకా ఉన్న క్యారెక్టర్స్ అనేది తీసుకుంటే ఏం తెలుసు కదా, 1 నుండి 8 అనేది ఇచ్చేసాను, 1 to 8 అక్కడ దాకా డౌట్ లేదు. తర్వాత నాకు కావాల్సిన క్యారెక్టర్ ఏంది, 1 తర్వాత వచ్చే క్యారెక్టర్ కాదు, దాని తర్వాత క్యారెక్టర్ కావాలి. అంటే 1 నుండి 3 రావాలంటే మనకి ఎంత కావాలి, ఎన్ని స్టెప్స్ జంప్ చేయాలి, 2 స్టెప్స్ జంప్ చేయాలన్నమాట. అందుకని స్టెప్ 2 అని పెట్టాను. అప్పుడు ఏమైంది, 1 తర్వాత థర్డ్ క్యారెక్టర్ వస్తుంది, థర్డ్ తర్వాత 5 క్యారెక్టర్ వస్తుంది, 5 తర్వాత 7th క్యారెక్టర్ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా సీక్రెట్ మెసేజ్లోండి రవి అనే రవి అనే పార్ట్ మాత్రాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి అంటే ఇలా ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు అనేసి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ మెథడ్స్ అని పిలుస్తారు అనమాట. స్ట్రింగ్ మెథడ్స్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్కి చాలా 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 అత్యంత ఇంపార్టెంట్ అయ్యే కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్ మెథడ్స్ అయ్యేంతవరకు ఎవ్వరు కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయడం ద్వారా ఏమైందంటే ఈ కాన్సెప్ట్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. ఓకే. దాంట్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏంటిది అనేది ఒక్కసారి ఏం చేద్దామంటే, స్ట్రింగ్ అంటే తెలుసు, మెథడ్స్ అంటే తెలుసు. మా వాడికి స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ లోపల ఏదైనా టెక్స్ట్ పెడితే దానికి స్ట్రింగ్ అంటారు, దీనికి మెథడ్స్ ఏంటి అనేసి మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండుంటారు. అంటే వాటన్నిటికి ఆన్సర్ ఏందనేది చూద్దాం. యా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే మనం ఒక మంచి పైథాన్ డెవలపర్ కదా. మనం పైథాన్ డెవలపర్ అయితే రోజు కూడా ఏం చేస్తూ ఉంటాము, బోల్డ్ అన్ని కోడ్స్, బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్ని ఏం చేస్తాము, బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్తో మనం ఏం చేస్తాము, రోజు కూడా డీల్ చేస్తూ ఉంటాం. అలా రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా కామన్గా వాడే ఆపరేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకో, వాటన్నిటి కోసం ప్రతిసారి కూడా మనం స్పెండ్ చేయకుండా వాటన్నిటిని కూడా ఏం చేసేసామంటే ఒక చోట పెట్టుకొని వాటన్నిటిని రీయూజ్ కనుక చేసుకున్నాం అనుకో ఎంత హ్యాపీగా ఉంటుంది, అంతేనా కాదా. ఇప్పుడు సపోజ్ దట్ ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే మీ అందరికి అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుందామా. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను అనమాట. ఏమని రాస్తానంటే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను, ఫర్ లుక్ రాద్దాం. ఫర్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ అని చెప్పేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చెప్పానంటే 1 కాండి నాకు 9 వరకు కావాలనుకున్నాను. 9 అని చెప్పేసి కాల్ అని పెట్టేసి తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నంబర్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది అంటే 1 to 9 వరకు ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవుతా ఉన్నాయి. ఇదే ప్రోగ్రామ్ నేను ఏం చేస్తున్నానంటే ప్రతిరోజు కూడా నేను ఇదే ప్రోగ్రామ్ని రోజు కూడా వాడాలనుకున్నాను. ప్రతిరోజు కూడా నాకు ఇది కామన్ టాస్క్ అనమాట.
అంటే ఇలా నంబర్స్ ఏమేమి నంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేసుకోవడం అనేది నాకు రెగ్యులర్గా వచ్చే టాస్క్ అనమాట. ఆ టాస్క్ నేను రోజు చేయాలనుకో, అప్పుడు నేనేం చేస్తున్నాను, పద్దాకులు వెళ్ళేసి దీనికోసం కోడ్ అనేది రాయవసరం లేదు కదా. పద్దాకులు దీనికోసం కోడ్ రాయాలంటే చాలా టైం అవుతుంది కదా. అందుకోసం దీన్ని ఏం చేసుకున్నా అంటే నేనేం చేశా అంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని, నోట్ ప్యాడ్ అనుకోవద్దు, ఇక్కడ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే డన్. ఇదే టాస్క్ మళ్ళీ చేయాలి. దీనికోసం నేనేం చేశానంటే ఈసారి ఇక్కడ కాపీ చేసేసుకొని ఇక్కడికొచ్చి నేనేం చేశానంటే ఈ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడికొచ్చి పేస్ట్ చేసేసాను. ప్లే అరౌండ్ చేసి చూసాను. వెంటనే నాకేమైంది, ఆ ప్రోగ్రామ్ వితిన్ ద సెకండ్స్‌లో ఎగ్జిక్యూట్ అయిపోవడం అనేది జరిగిందా లేదా? ఆహా! ఓకే డన్. అంటే మనం రెగ్యులర్‌గా కామన్‌గా చేసే టాస్క్‌లు ఏవైతే ఉంటాయో, ఆ టాస్క్‌లకి సంబంధించిన కోడ్‌ని మనం ప్రతిసారి రాయకుండా ఏం చేయొచ్చంటే ఒక చోట స్టోర్ చేసి పెట్టుకున్నామనుకో, ఆ స్టోర్ చేసి పెట్టుకున్న దాన్ని తీసుకొచ్చేసి వాడేసేసామనుకో మనకి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది? చాలా గుడ్‌గా ఉంటుంది గదా! చాలా ఎక్సైట్‌మెంట్‌గా, చాలా హ్యాపీగా ఉంటుంది గదా! అలానే మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్‌లో గూడా ఇలానే మీరు ఫీల్ అవ్వడానికి ఒక కాన్సెప్ట్ ఉందనమాట. ఏం చేశారంటే కామన్‌గా మనం ఏవైతే ఆపరేషన్స్ చేయడానికి పైథాన్‌లో మనం ఏవైతే కోడ్స్ రాస్తా ఉంటాం ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్‌ని మొత్తాన్ని గూడా ఏం చేస్తారంటే ఒక చోట తీసుకొచ్చేసి ఏం చేస్తారంటే స్టోర్ చేసేస్తా ఉంటారు. ఆ స్టోర్ చేసేసి ఆటినేం చేస్తాము, మనకు ఆ ప్రోగ్రామ్‌కి కావాల్సిన కోడ్ కావాలనుకో అక్కడికెళ్తాము. ఆ స్టోర్ చేసిన దాంట్లో నుంచి తీసుకొని వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే మన అవసరానికి తగ్గట్టు యూజ్ చేసేసుకొని వెళ్తా ఉంటామనమాట. ఇలా యూజ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే కోడ్‌ని స్టోర్ చేసుకోవడానికి పైథాన్‌లో ఒక కాన్సెప్ట్ అనేది అటాచ్ చేశారనమాట. దాన్ని ఏమంటారు స్ట్రింగ్ మెథడ్స్. అంటే మనం ఏదైనా కామన్‌గా చేసే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆపరేషన్స్‌ని మోస్ట్ కామన్‌గా చేసే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆపరేషన్స్ కోసం మనం కోడ్ రాయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆటిని ఒక చోటు నుండి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్ అనే దాంట్లో స్టోర్ చేసి ఉంచుతారు. ఆ స్ట్రింగ్ మెథడ్స్‌ని అప్లై చేసి మనం ఏం చేస్తామంటే ఆ కోడ్స్‌ని మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ చేసుకుంటా ఉంటామనమాట. అలా చేసుకోవడం అనేది ఈరోజు సెషన్ యొక్క ఎజెండా అనమాట. అంటే స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏంది? మనం కామన్‌గా చేసే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆపరేషన్‌కి తాలూకా కోడ్‌ని మనం ఏం చేస్తామంటే ఒక చోట స్టోర్ చేసేసుకుంటాం. ఆటిని ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్ సహాయంతో ఏం చేస్తామంటే రీయూజబిలిటీ అనేది చేస్తా ఉంటారనమాట. ఓకేనా? ఆటిల్లో మనం మోస్ట్ కామన్‌గా వాడే స్ట్రింగ్ మెథడ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. అట్లా మనం మోస్ట్ కామన్‌గా వాడే స్ట్రింగ్ మెథడ్స్ ఏంటంటే పైథాన్‌లో ఈజ్ డిజిట్ అని, స్ట్రిప్ అని, లోయర్ అని, అప్పర్ అని, స్టార్ట్స్ విత్ అని, ఎండ్స్ విత్ అని, అలానే రీప్లేస్ అని, ఈ- అలానే ఇంకా బోల్డ్ అని వాడుతూ ఉంటారు. కాకపోతే వీటిని ఏంటంటే మోస్ట్ కామన్‌గా అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఈ కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ నుండి మనం ఏం చేద్దామంటే రోజు ఒక 3 కాడికి మనం ఏం చేద్దామంటే 3 కాన్సెప్ట్స్ కాడికి మనం ఏం చేద్దామంటే ఒక 2 డేస్‌లో మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే పిండిగా నేర్చేసేసుకుందాం. ఈ కాన్సెప్ట్స్ ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళకి ఏమవుతుందంటే మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? దీంతో మీ అందరికి కూడా ఏమవుతుందంటే బేసిక్‌గా పైథాన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఆఫ్టర్ ద నెక్స్ట్ సెషన్స్ నుండి ఏమవుతాయి అంటే అడ్వాన్స్డ్‌గా పైథాన్ సెషన్స్‌లోకి మనం ఏమవుతామంటే వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఫంక్షన్స్, టర్టిల్స్ అనేసి ఇట్లా బోల్డ్ అని ఇంకా వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ గురించి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీక్ నుండి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఈరోజు చెప్పుకుంటుంది స్ట్రింగ్ మెథడ్స్. అంటే మనం మోస్ట్ కామన్‌గా పైథాన్‌లో ఏవైతే కోడ్స్ వాడుతున్నామో ఆ కోడ్స్‌ని రాయకుండా మనం ఏం చేసామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ అనే వాటిని యూజ్ చేసేసి వాటి ద్వారా మనం ఏం చేసామంటే ఆ కోడ్స్‌ని మనం ఏం చేసామంటే ఆల్రెడీ వీటిల్లో వాళ్ళు కోడ్ రాసి పెడతారు. ఆ కోడ్స్‌ని తీసుకొచ్చేసి మనం ఏం చేసామంటే రీయూజబిలిటీ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైద్దంటే మనం ఏం చేయొచ్చంటే ఈజీగా ఒక ప్రోగ్రామ్‌ని ఈజీగా ఫాస్ట్‌గా ఏం చేయొచ్చంటే రన్ చేసేయొచ్చు అనమాట. అందుకోసం ఏం చేస్తామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్‌ని యూజ్ చేస్తాం. వాటిలో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. దానికోసం తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ఒక రియల్ టైమ్ సినారియోని తెలుసుకుంటున్నాను. ఏంటిది అంటే మనోళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయనుకో, ఆ మొబైల్స్‌కి మీరందరూ కూడా ఏం చేస్తారు, మా సతీష్ అనే అబ్బాయి ఒక న్యూ ఫోన్ కొన్నాడనమాట. న్యూ ఫోన్ కొనంగానే వాడు ఏం చేస్తాడంటే, వాడి ఫోన్ కొన్న వెంటనే ఏం చేస్తాడంటే సాఫ్ట్‌వేర్‌లు ఇయన్నీ అప్డేట్ చేసే ముందల ఏం చేస్తాడంటే, నైట్ టైమ్ ఇంటికి తీసుకురాగానే వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ ఫోన్‌కి పాస్‌వర్డ్ అనేది ఒకటి సెట్ చేసుకుంటాడా లేదా?
అవునా కాదా? అవునా కాదా? ఏనానా మీరేం చేస్తారు? ఏదైనా సార్ ఒక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలాంటి వెబ్సైట్ కనుక ఉంది అనుకో, ఆ వెబ్సైట్లోకి రాగానే ఏం చేస్తామంటే ఆ వెబ్సైట్కి మనం ఏం చేస్తామంటే ఒక పిన్ అనేది ఒక పిన్ని ఏం చేస్తామంటే సెట్ చేయడం అనేది చేస్తాం. అలా సెట్ చేయాలంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే 4 డిజిట్ పిన్ని కానీ లేదా 6 డిజిట్ పిన్ని కానీ మనం ఏం చేస్తామంటే సెట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటి కాన్సెప్ట్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సెషన్లో నేర్చుకున్నాం. అలా సెట్ చేసేటప్పుడు మనం అక్కడ ఏం చేస్తాం, 4 డిజిట్ నెంబర్ని సెట్ చేయమన్నాను అక్కడ మనం ఏం చేయాలి, 4 డిజిట్ నెంబర్ని మాత్రమే ఏం చేయమన్నాడు, సెట్ చేయమన్నాడు. అప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎస్, ఎమ్, కేయు, ఎల్ ఇలాంటివి పెడితే ఆ పేజ్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు అవును మా సార్. వసంత అనే అమ్మాయి ఉందనమాట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొత్త ఫోన్ ఒక న్యూగా ఉండే ఒక మొబైల్ అనేది కొనేసేసింది అనమాట. దాంతో ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఒక బ్యాంకు దగ్గర నుండి ఏం చేసిందంటే కొత్త అకౌంట్ తీసేసుకుంది. ఆ అకౌంట్ని ఏం చేద్దాం అనుకుంటే ప్రతిసారి బ్యాంక్కి వెళ్ళలేదు కదా, అందుకని ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక గూగుల్ పే అనేది క్రియేట్ చేసేసుకొని ఆ గూగుల్ పే ద్వారా రన్ చేద్దామని చెప్పింది. అలా రన్ చేద్దామని చూడగానే ఏదైనా ఒక అప్లికేషన్ని గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి అప్లికేషన్ని కనుక మనం యాక్సెసింగ్ అనేది చేయాలనుకో, దాంట్లో వాడు ఏమడిగాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిన్ అనే దాన్ని సెట్ చేసుకోండి అని చెప్పాడు. ఆ పిన్ అనేదాన్ని ఎన్ని సెట్ చేసుకోమనంటే కనీసం 4 డిజిట్స్ అన్నా పెట్టుకోమంటారు కొంతమందికి. కొన్నిసార్లు ఏమొస్తాయంటే మన ఫోన్లో 6 డిజిట్స్ పిన్ అన్నా పెట్టుకోండి అని చెప్తారనమాట. 4 డిజిట్స్ పిన్ ఎప్పుడు అంటే ప్రీవియస్లీ వచ్చేది. ఎందుకంటే యూజర్స్ క్వాంటిటీ తక్కువ కాబట్టి ఆ 4 డిజిట్ పిన్ అయితే చాలా ఇవ్వచ్చు కాబట్టి అంతవరకు సరిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే యూజర్స్ ఎక్కువైపోయారు కదా, వాళ్ళందరికీ నంబర్ ఆఫ్ పిన్స్ అనేది జనరేట్ చేయాలంటే చాలా అవసరం కాబట్టి IPv6 అనే వర్షన్ని ఎక్కువగా వాడుతుందన్నమాట. ఏందో నెట్వర్క్ భాషలో చెప్తారు, అయ్యేం తర్వాత చూద్దాం. ఓకే డన్. అంటే మనకి ఏమొస్తాయి అంటే 4 డిజిట్ పిన్ కానీ 6 డిజిట్స్ పిన్ కానీ పెట్టుకోండి అని చెప్తారు. సరే అని మా అమ్మాయి ఏం చేసిందంటే ఆ పిన్ పెట్టేటప్పుడు మా అమ్మాయికి అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఓన్లీ నంబర్స్ని మాత్రమే పెట్టమనేసి అక్కడ బటన్ ఓపెన్ అవుతుంది. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే నంబర్ కాకుండా వేరే లెటర్ ఇచ్చేసింది. ఆ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఆ పిన్ అనేది సెట్ అయిద్దా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, సెట్ అనేది అవ్వదు. వాడు ఎలా సెట్ చేశాడు, ఆహా, ఈ పిన్కి ఓన్లీ నంబర్స్ మాత్రమే పెట్టుకోండి, నంబర్స్ మాత్రమే పెట్టుకోండి అనేసి వాడు ఎట్లా సెట్ చేశాడు అనేది నాకు కావాల్సిన కాన్సెప్ట్ అనమాట. ఓకే డన్. అలా సెట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం కూడా సెట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అలా సెట్ చేయాలి అంటే ఫస్ట్ మనం పైథాన్ డెవలపర్గా అనుకో, మనమైతే ఏం చేస్తామంటే అలా సెట్ చేయాలి అంటే ఫస్ట్ దాంట్లో ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఏ ఏదైనా సరే కరెక్ట్ నంబర్స్ పెట్టారా లేదంటే వేరే ఏమన్నా పెట్టారా అని తెలుసుకోవాలనుకో, కరెక్ట్గా 4 డిజిట్ నెంబర్ పిన్ పెట్టమన్నాం అనుకో, దానికోసం మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ ఈచ్ ఈచ్ క్యారెక్టర్ నంబర్ ఇచ్చాడా లేదా ఇన్పుట్లో అనేది చూసుకుంటాం అనమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లో 4 డిజిట్స్ లెంత్ మాత్రమే ఇచ్చాడా, అంతకంటే ఎక్కువ ఇచ్చాడా లేదా అనేది చూసుకుంటాం అనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అలా చూసేసుకొని మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది రాసేస్తాం కదా. అంటే ఇప్పుడు లైక్ ఇంకా ఈజీగా చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి ఒక ఫోన్ కొంది, దాంట్లో గూగుల్ పే అనేది ఇన్స్టాల్ చేసింది, దాంట్లో 4 డిజిట్ పిన్ని సెట్ చేసుకోండి అని చెప్పింది అనమాట. అలా సెట్ చేయాలి అంటే ఆ అమ్మాయికి అలా సెట్ అవ్వాలి అంటే ఆ యాప్ అలా వర్కౌట్ అవ్వాలి అంటే ఎవరు కావాల్సింది, ఈ పైథాన్ డెవలపర్ ఏం చేస్తుంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాడనమాట. ఆ ప్రోగ్రామ్ రాయాలంటే ఇతను ఏం చేస్తాడంటే ఇతను లిటరల్గా ఏం చేస్తాడంటే ఇలా సెట్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? స్ట్రింగ్ మెథడ్స్ అవును అర్థమైందా? సార్. దాంట్లో ఫస్ట్ మెథడ్ గురించి తెలుసుకోవడానికి ఏ మెథడ్ అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను అనమాట. రియల్ టైమ్ సినారియో ద్వారా ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుందాం అనుకున్నాను అనమాట. వాటిలో ఫస్ట్ నేనేం చేశానంటే మా వసంత అనే అమ్మాయి ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుంది, దానికోసం ఒక గూగుల్ పే అనేది తీసేసుకుంది. ఆ గూగుల్ పేలో ఆమె ఏం చేద్దామంటే ఆ బ్యాంక్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఒక పిన్ని ఏం చేయమన్నారు, సెట్ చేయమన్నారు. ఎన్ని డిజిట్స్ పిన్ అంటే ఒక ఎగ్జాంపుల్ కిందే తీసుకుంటున్నాను. 4 డిజిట్ పిన్ని సెట్ చేయమనేసి ఆ అమ్మాయికి అక్కడ షోన్ చేసేసింది. అలా షోన్ అయ్యేటట్లు చెయ్యాలి అంటే ఏదైనా ఒక వెబ్సైట్లో అలా సీక్రెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది షోన్ అయ్యేటట్లు చేయాలి అంటే మనం ఎలా చేస్తాము
అంటే మనం ఎలా చేస్తామంటే దాన్ని సెట్ చేయాలంటే ఎవరు చేస్తారంటే డెవలపర్స్ మాత్రమే చేస్తారు. అది పైథాన్ డెవలపరు లేదా జావా డెవలపర్ మాత్రమే ఆ పని చేస్తారన్నమాట. వాటిలో మనందరం కూడా పైథాన్ నేర్చుకున్నాం కదా, మనం కూడా ఒక మంచి డెవలపర్ కదా. అలా డెవలప్ చేయాలంటే వాళ్ళు ప్రోగ్రామ్ని ఎలా రాస్తారంటే ఊరకు ఊహించుకున్నాం. ఎలా రాస్తారంటే ఫస్ట్ ఒక స్టెప్ చేస్తారన్నమాట. ఏం చేస్తారంటే ఇన్పుట్లో అన్నీ కూడా ఇది ఈచ్ క్యారెక్టర్ అంటే ఇన్పుట్లో మనం ఏం చేస్తామంటే నంబర్స్ అనేది ఇస్తాం కదా, ఇన్పుట్ ఫార్మాట్లో రాస్తాం కదా ప్రోగ్రాము. ఆ ఇన్పుట్ ఫార్మాట్లో మనం రాసిన ప్రతి ఈచ్ క్యారెక్టర్ అనేది నంబరా కాదనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత రెండోది మనం ఏం చేస్తామంటే మనం రాసిన ఇన్పుట్ ఫార్మాట్లో మనం ఏం చేస్తామంటే కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఇస్తాం కదా, ఆ క్యారెక్టర్స్ యొక్క టోటల్ లెంత్ అనేది 4 డిజిట్లోనే ఉందా లేదా అనేది చూసుకుంటాం అనమాట. ఈ రెండు చూసుకోవడం ద్వారానే కదా మనం ఏం చేస్తామంటే ఆ పిన్ అనేది సెట్ అయ్యేదానికి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది రాయడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేసేసామంటే మామూలుగా అయితే ఈ 2 స్టెప్స్ రాసేసి ప్రాసెసింగ్లో ఆ 2 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది సెట్ చేస్తాం అనమాట. ఇంత ప్రోగ్రామ్ నేను రాయకుండా ఏం చేశానంటే ఈ స్టెప్స్ అన్నీ రాయకుండా దాన్ని ఇంకా సింప్లిఫైడ్గా ఆ యాప్ని చెక్ చేయాలంటే మనం మరొక మెథడ్ యూజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే ఈజ్ డిజిట్ అంటారనమాట. ఈజ్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక గూగుల్ పేలో మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం రాసే ఈ ప్రోగ్రామ్ అంటే ఈ పిన్ని సెట్ చేయాలంటే దానికోసం మనం ఏం చేస్తాం, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ అంతా రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈజ్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్ని కనుక అప్లై చేసేసామనుకో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే ఒక పిన్ నెంబర్ జనరేట్ చేయడానికి రాస్తామో ఆ కోడ్ అంతా కూడా మనకు అవసరం లేకుండా ఈజ్ డిజిట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వాడు ప్రాపర్గా నెంబర్స్ ఇచ్చాడా లేదనేది ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట. అలా ఎలా చెక్ చేస్తారు ఏంటిది అనేది ఇప్పుడు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక వెబ్సైట్లో కనుక మనం ఈ పాస్వర్డ్ అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ స్క్రీన్ మీద రైట్ సైడ్ చూస్తుంది చూడు, ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అది కరెక్ట్గా వాడు సెట్ చేశాడా లేదా 4 డిజిట్ అనేది మనం ఏం చేసుకుంటారు, చెక్ చేసుకుంటారు. ఇలా చెక్ చేసేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ అంతా రాయకుండా మనం ఏం చేస్తామంటే ఒకే ఒక్క కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అది ఇచ్చిన 4 పిన్స్ ప్రాపర్గా సెట్ చేశాడా లేదా అనే దాన్ని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం స్ట్రింగ్ మీద. ఏంటిదంటే ఈజ్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే ఏంటిదో చూద్దాం. దానికోసం ఏం చేయాలంటే స్ట్రింగ్ వేరియబుల్ అనేది ఒకటి ఇచ్చేసేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే డాట్ అని చెప్పేసి ఈజ్ డిజిట్ ఆఫ్ అనేది కనుక పెట్టేసేసామనుకో మనం ఏం చేస్తామంటే మనం సెట్ చేసిన పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ అనేది ప్రాపర్గా కనుక నంబర్స్ మాత్రమే సెట్ చేసామనుకో మనకు అవుట్పుట్ ఫార్మాట్లో ఏమని వస్తుందంటే ట్రూ అని వస్తుంది. అదే అవుట్పుట్ ఫార్మాట్లో ఫాల్స్ అని వచ్చిందనుకో మనం సెట్ చేసిన పిన్ అనేది ఏమైంది అంటే ప్రాపర్గా మనం ఏం చేసామంటే నంబర్స్ అనేది సెట్ చేయలేదు అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ని కనుక యూజ్ చేసేసామనుకో ఆటోమేటిక్గా ఆ స్ట్రింగ్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ నంబర్స్ ఉన్నాయా లేదా అనేది విత్ ఇన్ ద సెకండ్స్లోనే ఏం చేస్తుందంటే రీడ్ చేసి పడేసింది అనమాట. దానికోసం సపరేట్గా మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదనమాట. అలా చేయడానికి ఏం చేస్తారంటే ఈజ్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. అది ఎలా యూజ్ చేస్తారు ఏంటిది అనేది మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం కూడా ప్లే అరౌండ్ చేసేసి ఎలా చేస్తారో ఏంది అనేది ఒక్కసారి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఈ కాన్సెప్ట్ని ఒక్కసారి ఓవరాల్గా చెప్తాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకేనా? ఓకే. మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఒక న్యూగా ఉంటే ఒక ఫోన్ కొందనమాట. ఒక ఫోన్ కొనుక్కుంది. ఓకేనా? ఓకే. ఆ ఫోన్లో ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొన్ని యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసిందనమాట. యాప్స్ ఓకేనా? దాంట్లో ఏం చెప్పారంటే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమన్నారన్నమాట. 4 డిజిట్ పాస్వర్డ్ అనేది పాస్ కీ అనుకున్నాను, కీ అనుకున్నాను.
4 డిజిట్సే ఉండాలన్నమాట. 4 డిజిట్స్తో ఒక పాస్ కీ అనేది సెట్ చేయమన్నారన్నమాట. ఓకే, డన్. ఇప్పుడు అనేసి నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పాను అనమాట. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఏం చేసిందో నాకు తెలియదు. దాంట్లో ఆ అమ్మాయి 4 డిజిట్స్ నంబర్స్ ఇచ్చిందా లేదా అనేది నేను చెక్ చేయాలనుకున్నాను. సపోజ్ 4 డిజిట్స్ నంబర్స్ ఇచ్చిందా, వేరే ఏమన్నా పెట్టిందా అనేసి చెక్ చేయాలనుకున్నాం. ఇలా చెక్ చేయాలంటే ప్రతిసారి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఆ అమ్మాయి కొన్ని లక్షల సార్లు యూజర్స్ ఏం చేశారంటే నంబర్స్ ఇచ్చారా లేదా అనేది తెలుసుకోవాలనుకో, అలా చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్, ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే విత్ ఇన్ ద సెకండ్స్ ఆఫ్ ద టైంలో మనం ఏం చేయొచ్చు అంటే మనం కోడ్లో ఇచ్చిన ఆ యూజర్ ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది నంబర్స్ ఇచ్చాడా, ప్రాపర్గా ఇవ్వలేదా అనేది తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా అచీవ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దీనికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏంటిది అంటే స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ వేరియబుల్ రాసేసి దాని పక్కన డాట్ పెట్టేసి ఈజ్ డిజిట్ ఆఫ్ అని కనుక మనం చెప్పేసేసాం అనుకో, అలా చెప్పడం ద్వారా మనకి ఏమైందంటే మనం ఏదైతే చెప్పామో ఆ కోడ్ అంతా కూడా ఏమైందంటే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేది ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే చూసుకొని రావచ్చు అనమాట. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని ఒక్కసారి ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేసి చూసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మా అమ్మాయి ఏం చేసిందంటే ఒక పిన్ ఇచ్చింది అనమాట. సపోజ్ దట్ ఏమని ఇచ్చిందంటే 4, 5, 6, 7 అని ఒక పిన్ ఇచ్చింది అనమాట. ఈ పిన్ అనేది ఆ అమ్మాయికి 4 డిజిట్ నెంబరే రావాలన్నాడు కదా, అందుకోసం నేనేం చేశానంటే పిన్ అని పెట్టాను, ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేసాను అనమాట. ఓకేనా, ఎందుకంటే నేను తీసుకున్న ఒక ఇన్పుట్ ఫార్మాట్లో నేనేం చేశానంటే ఒక నెంబర్ అనేది ఇచ్చాను. ఆ నెంబర్ అనేది నేనేం చేశానంటే పాస్వర్డ్ అనేది పెట్టాను. ఆ పాస్వర్డ్ అనేది ప్రాపర్గా పెట్టానా లేదా అనేది చెక్ చేద్దాం అనుకున్నాం. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఈజ్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఈజీగా చెక్ అనేది చేసేయచ్చు అనమాట. ఓకేనా, ఓకే. అలా ఎలా చెక్ చేస్తామంటే దాన్ని చెక్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం, మనం రాసిన కోడ్ అంతా ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో ప్రింట్ ఆఫ్ అని వాడతాం కదా, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏం చేస్తున్నాము, మనం ఇచ్చింది ఏం చేసాం ఇన్పుట్ ఫార్మాట్లో ఏదైతే ఇచ్చామో అది డిజిట్ రూపంలో ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఈజ్ డిజిట్ అనే కాన్సెప్ట్తో అచీవ్ అనేది చేయొచ్చు. అలా అచీవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇవ్వాలి. వేరియబుల్ ఏంది, ఇక్కడ మనం ఇచ్చింది పిన్ అని ఇచ్చాం, అందుకని పిన్ ఇచ్చి డాట్ అని పెట్టి ఈజ్ డిజిట్ ఆఫ్ అని పెట్టేస్తాం అనుకో, పెట్టేసి మనం ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసి చూసేద్దాం, అప్పుడు ఏమైందో చూద్దాం. యా, ట్రూ అని వచ్చింది. ఓకే, డన్. అప్పుడు ఎందుకు ట్రూ వచ్చింది నాకు, నేను 4 డిజిట్ నంబర్ అనేది ఏం చేశానంటే ఒక నంబర్ అనేది ఇచ్చాను కాబట్టి ఇన్పుట్ ఫార్మాట్లో నాకు ట్రూ వచ్చింది. అది ఇక్కడ నేను వెళ్ళేసి ఏం చేద్దామంటే ఇక్కడ వెళ్ళేసి నేను 4, 5, 6 అనేది మాత్రం పెట్టాను. ఇప్పుడు పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను, అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ట్రూ వచ్చేసింది. సరే అని నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే క్యూ అని ఇచ్చాను. ఓకేనా, ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను, అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైందో చూడు, ఫాల్స్ అని వచ్చేసింది. ఎందుకు వచ్చింది, నేను 4 డిజిట్సే కదా ఇచ్చింది, అండ్ నాకు అక్కడ ఎందుకు ఫాల్స్ వచ్చింది, ఎందుకని వచ్చింది. ఓకే, డన్. అంటే మనం ఏదైనా ఒక పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ లోపల ఓన్లీ ఫర్ నంబర్స్ మాత్రమే ప్రాపర్గా సెట్ చేసేది. ఆ పాస్వర్డ్ ఏం పెట్టాడు నాకు అనవసరం, ఆ పాస్వర్డ్ ఎవరు ఏం పెట్టుకున్నారు నాకు అనవసరం. ఆ పాస్వర్డ్ లోపల వాడు ఓన్లీ నంబర్స్తో మాత్రమే పాస్వర్డ్ అనేది పెట్టాడా లేదా అనేది మనం కనుక అచీవ్ అనేది చెయ్యాలి అంటే అలాంటి వాటిని చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ వేల మంది యూజర్ యొక్క ఆ పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్ ప్రాపర్గా అనేది వాడు సెట్ చేశాడా లేదా అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్లో ఈ కాన్సెప్ట్ అనే దాన్ని మోస్ట్ కామన్గా ఏం చేస్తారంటే డెవలపర్స్ అందరూ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, కావాలంటే చూడండి, ఇక్కడికి వెళ్ళేసి క్యూ తీసేసేసి మీకు కావాల్సిన కీబోర్డ్లో ఉన్న ఎన్ని నెంబర్స్ అని ఇచ్చేసాను, ఇన్ని నెంబర్స్ ఇచ్చాను.
ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చూస్తే ఏమొచ్చిందంటే ట్రూ అనేది తీసేసింది. ఓకేనా, ఆ నంబర్స్ అన్నీ తీసేసి నేనేం చేశానంటే కొన్ని నంబర్స్ పెట్టేసి దాని పక్కన ఏం చేశానంటే డబ్ల్యూ అని పెట్టాను. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఇప్పుడు చూస్తే నాకు ఏమైందంటే ఫాల్స్ అని వచ్చింది. ఓకే, అంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అంటే ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఫార్మాట్లో ఏదైనా ఒక ఓన్లీ ఫర్ నంబర్స్ మాత్రమే ఇచ్చాము అనేది చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయాలంటే ఈజీగా అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? No, sir. ఎనీబడి హ్యావ్? సంజయ్, డూ యూ హ్యావ్? అంటే ఫ్రమ్ ద ఈ కాన్సెప్ట్స్ అన్ని కొంచెం వైడ్ వెరైటీలో ఉంటాయి కాబట్టి ఫ్రమ్ ద కొంచెం కొంచెం నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. అంటే ఈజ్ డిజిట్ అంటే ఏంది, ఆ తర్వాత ఆఫ్టర్ ద నెక్స్ట్. ఇప్పుడు మా సంజయ్కి ఒక డౌట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, సార్ మీరు ఎన్ని నెంబర్స్ ఇచ్చినా వచ్చింది సార్, ఓన్లీ 4 డిజిట్స్కి మాత్రమే పాస్వర్డ్ పెట్టాడా లేదని చూసుకోవాలంటే ఎలా సార్ అంటే, ఆ కోడ్ అంతా మీకు చూపించాను. బట్ అదంతా కూడా ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో మనం చేస్తూ ఉందాం. ఎందుకంటే మనం ఈ స్ట్రింగ్ మెథడ్స్ అనేవి చాలా డేంజరస్ అన్నాను కదా. అసలు ఆ కంటెంట్కి మీనింగ్ ఏందో ఈ సెషన్స్లో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే వాటి మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది మీ అందరి చేత నేను చేయిస్తాను అన్నమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, మనం ఏదైనా ఒక పిన్ కనుక నంబర్ కనుక ఇచ్చామనుకో ట్రూ అని వస్తుంది. అదే మనం క్యారెక్టర్ కనుక ఇచ్చామనుకో ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఆ మరొక కాన్సెప్ట్ నేర్చుకునే ముందర మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకునే ముందర ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో అనేది విందాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే స్ట్రింగ్ మెథడ్స్ అంటే మనం నేర్చుకుంటుంది ఒక వాల్యూ అనేది ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్లో క్యారెక్టర్స్ అన్ని ఓన్లీ ఫర్ నంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈజీగా ఏం చేయొచ్చు అంటే మనం ఇచ్చే స్ట్రింగ్ లోపల ఓన్లీ నంబర్స్ ఉన్నాయా లేదని చెక్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? అది ఇప్పుడు దాకా చెప్పిన మీనింగ్ అనమాట ఒక వర్డ్లో చెప్పాలంటే. ఇది రెండో మెథడ్. అంటే మనందరం కూడా ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. ఆ వెబ్ అప్లికేషన్ మా నకిల్ అనే అబ్బాయికి ఏం చేశారంటే మ్యాచెస్ అనేవి చూద్దాం అనుకున్నారు అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అలాంటప్పుడు మనోడిని ఏం చేస్తారు, మ్యాట్రిమోనీ అనేసి ఒక వెబ్సైట్ కాడికి తీసుకెళ్లారు. అంటే మ్యాట్రిమోనీ అలాంటివి చాలా ఉన్నాయి అనమాట. అలాంటి వెబ్సైట్ తెలుగు మ్యాట్రిమోనీ అనేసి ఇంకా ఏ ఉంటాయి కదా తమిళ మ్యాట్రిమోనీ, వాటన్నిటిలో మనోడిని ఏం చేశారంటే రిజిస్టర్ చేద్దాం అనేసి వాళ్ళ నాన్నోళ్ళు ఏం చేశారంటే రాస్తున్నారనమాట. ఆ అప్లికేషన్లో ఫిల్ చేస్తున్నారు. అప్లికేషన్లో ఫిల్ చేసేసేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు, ఫస్ట్ క్యారెక్టర్ కాడ ఏం చేస్తారు స్పేస్ ఇచ్చేసేసి ఏం చేస్తారంటే రాయడం అయినా చేసేస్తారు. కొన్నిసార్లు అయితే ఏం చేస్తారు ప్రాపర్గా స్పేస్ అనేది ఇవ్వకుండా నార్మల్గా రాయడం అనేది చేస్తారనమాట. సపోజ్ దట్ నా కేసులో చూద్దాం. అంటే మనం ఏదైనా సరే ఒక వాల్యూ కార్డు ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ పెట్టేసి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మనం ఏం చేస్తామంటే స్పేస్ ఇచ్చేసి రాయడం అనేది చేస్తారనమాట. అలానే ఏదైనా ఒక నెంబర్ కనుక ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము స్టార్టింగ్లో స్పేస్ ఇస్తాం, ఎండలో కూడా ఏం చేస్తామంటే అలవాట్లో పొరపాటుగా ఏం చేస్తామంటే స్పేస్ బార్ కొట్టేసేసి మనం స్పేస్ ఇచ్చేస్తాం. ఇలా స్పేస్ అనేది ఇవ్వడం ద్వారా ఏం చేసిద్దంటే ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది, అక్కడ ఒక క్యారెక్టర్ ఉందనేది తీసుకుంటుంది కదా. అలాంటి మనం ఎప్పుడైనా సరే ఒక వాల్యూ ఇచ్చేటప్పుడు ఆ వాల్యూ లోపల స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఉన్న స్పేసెస్ని కనుక మనం ఎలిమినేట్ అనేది చెయ్యాలి అంటే ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్లో మరొక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ ద స్పేసెస్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. దానికోసం ఏం చేస్తామంటే స్ట్రిప్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ ఒక వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ వాల్యూ అనేది మనం ఒక స్ట్రింగ్ వాల్యూ కనుక మనం డిక్లేర్ చేసేటప్పుడు దానిలో ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ స్పేసెస్ కనుక ఇచ్చామనుకో ఆ స్పేసెస్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రిప్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా అచీవ్ చేస్తారు ఏందో తెలుసుకునే ముందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ విన్నా. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను అనమాట. ఆ ప్రోగ్రాంలో ఏం చేశానంటే ఒక ఫోన్ నెంబర్ ఉందన్నమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, 9876543210 అనేసి ఒక ఫోన్ నెంబర్ ఉందన్నమాట. ఆ ఫోన్ నెంబర్ మొబైల్ 1 అని ఇచ్చేసి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను అనమాట.
స్టార్టింగ్లో స్పేస్, ఎండ్లో స్పేస్ ఇచ్చేసి అనమాట. అలానే మొబైల్ 2 అని తీసేసుకొని నేనేం చేశానంటే అదే మొబైల్ నెంబర్ని ఏం చేసేసానంటే స్పేస్ అనేది ఎలిమినేట్ చేసి రాశాను. ఇక్కడ రాసిన 2 నెంబర్స్ సేమా రాంగ్ కాదా అనేసి నేనేం చేశానంటే అడిగాను అనమాట. సతీష్, ఇక్కడ నీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడు, మొబైల్ 1 అని ఒక నెంబరు, అలానే మొబైల్ 2 అని ఒక నెంబర్ కనపడుతుంది కదా, ఆ 2 నెంబర్స్ సేమా కాదా? కాదు సార్. ఎందుకు కాదు? నీ ఫోన్ నెంబర్ అడిగాను, నువ్వు చెప్పావు మా సంజయ్ రాశాడు వేరే పేపర్లో. 2 ఫోన్ నెంబర్లు ఒకటే కదా. సేమే సార్ రెండు. యా యా అక్కడ ఫోన్ నెంబర్స్ అనేవి 2 కూడా ఒకటే అనమాట. కానీ ఆ 2 ఒకటే అనేసి నేనేం చేశానంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమైందంటే ఫాల్స్ అనేది వచ్చేసింది అనమాట. ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే కొంతమంది వెబ్సైట్లో కొంతమంది ఏం చేస్తారంటే వెబ్సైట్లో రిజిస్టర్ అనేది అయ్యేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే స్పేస్ ఇవ్వడం కానీ స్పేస్ని ఇవ్వకుండా కరెక్ట్గా ఎంటర్ చేయడం అన్న చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ మొబైల్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు స్పేసెస్ అనేది ముందల వెనకాల స్పేసెస్ ఇచ్చేసి ఏం చేస్తారంటే ఎంటర్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ స్పేసెస్ని మనం రెడ్యూస్ అనేది చేయాలి అంటే అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్లో ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే స్ట్రిప్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ లోపల మనం ఇచ్చే వాల్యూస్లో ఉన్న స్పేసెస్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలిమినేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్ట్రిప్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. దాని యొక్క సింటాక్ వచ్చేతలకి ఏం చేస్తామంటే స్ట్రింగ్ యొక్క వేరియబుల్ ఇచ్చేసి డాట్ పెట్టేసి స్ట్రిప్ ఆఫ్ అని కనుక మనం పెట్టేస్తాం అనుకో, అప్పుడు ఏమైందంటే మనం ఒక ఏదైతే ఉందో ఒక వాల్యూ ఆఫ్ ద వేరియబుల్కి మనం ఏం చేస్తామంటే స్పేసెస్ కనుక ఇచ్చామంటే స్ట్రింగ్ లోపల ఆ స్పేసెస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఎలిమినేట్ అనేది అయిపోతూ ఉంటాయి అనమాట. అలా అవ్వడానికి ఏం చేస్తామంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఇదంతా నాకు అర్థం కాలేదు కదా, ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక వేరియబుల్ ఇచ్చాను అనమాట. వేరియబుల్ ఏమని ఇద్దామంటే ఏమనిద్దాం, ఇవేమి ఇచ్చాడు మొబైల్ అంటే ఒక మొబైల్ ఇద్దాం. మొబైల్ అనే ఒక వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ లోపల ఏమి ఇచ్చానంటే వాల్యూస్ ఇచ్చాను. ఆ వాల్యూస్ ఏమని ఇచ్చానంటే 9876543210 అని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను మా సతీష్ది. ఆ తర్వాత నేనేం చేశానంటే దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూసుకుందాం అనుకున్నాను. ఓకేనా? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ స్పేస్ ఇద్దాం, ఇక్కడ స్పేస్ ఇద్దాం. మా సతీష్ది ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను అనమాట. ఫోన్ నెంబర్ అనేది నేను ఇచ్చాను. ఏంటంటే అదే మా నఫీల్ అనే అబ్బాయిది ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వాడు ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చేసి వచ్చారనమాట. అలా ఇచ్చేసి వస్తే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే తెలియదు కదా స్ట్రింగ్ టైప్లో ఇలా ఇచ్చేసారు అనుకున్నాం. వాడి ఫోన్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 10 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ప్రాపర్గా చూద్దామనేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే టైప్ ఆఫ్ అని పెట్టేసేసి నేను అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే మొబైల్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఎన్ని ఉన్నాయి అనేది వచ్చేసింది అనమాట. ఎన్ని ఉన్నాయంటే స్ట్రింగే అది. సో దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తాము? ln ఆఫ్ అని పెట్టేసేసి మొబైల్ అని చెప్పాను అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. ప్లే అరౌండ్ చూస్తే నేను ఇచ్చిన వాల్యూ అనేది స్ట్రింగు. ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. రే నఫిల్గా నీ ఫోన్ నెంబర్ చెప్పుడంటే నాకు ఏంద్ర 12 క్యారెక్టర్స్ చెప్పావనేసి వాడిని తిట్టాను అనమాట. సరే సార్ నేను కరెక్టే చెప్పాను సార్, కావాలంటే మీరు చూసుకోండి సార్ అని అన్నాడు అనమాట. సరే అని చేసేటప్పుడు చాలామంది వెబ్సైట్లో ఏం చేస్తారంటే ఇలా 10 నెంబర్స్ ఇస్తారు, బట్ ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది స్పేసెస్ ఇవ్వడం ద్వారా 12 నెంబర్స్గా తీసుకుంటారు కదా. అంటే ఒక వాల్యూ అనేది మన స్ట్రింగ్లో 10 నెంబర్స్ ఇచ్చాం, బట్ ఎక్సెస్ ఆఫ్ ద స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ ద స్పేసెస్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో ఉన్న స్పేస్ని ఎండింగ్లో ఉన్న స్పేస్ని నెగ్లెక్ట్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ మెథడ్ అంటే ఒక స్ట్రింగ్ లోపల వాల్యూ అనేది స్టార్టింగ్లో స్పేసు ఎండింగ్లో స్పేస్ కనుక మనం ఇచ్చినప్పుడు ఆ స్పేసెస్ని ఎలిమినేట్ అనేది చెయ్యాలి అంటే అలా ఎలిమినేట్ చేయడానికి ఒక స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట.
దానిని ఏమని పిలుస్తారు, స్ట్రిప్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ ద స్పేసెస్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలిమినేట్ చేయాలంటే సింటాక్స్ వచ్చేసరికి ఏమని పిలుస్తారంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేస్తాము, స్ట్రింగ్ మెథడ్స్ అప్లై చేయాలంటే ఇలాంటి స్పేసెస్ ఏం చేయాలి, స్ట్రింగ్ వేరియబుల్ అనేది ఇవ్వాలన్నమాట. స్ట్రింగ్ వేరియబుల్ ఏంటిది, ఇక్కడ మొబైల్ అని ఇచ్చాను. తర్వాత ఏమి ఇవ్వాలి, డాట్ అని ఇవ్వాలి. ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ అనేది ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, స్ట్రిప్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయాలని చెప్పాను కదా. స్ట్రిప్ ఆఫ్ అని పెట్టాను అనమాట. స్ట్రిప్ ఆఫ్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నాకు ఏమైంది అంటే నాకున్న ఫోన్ నెంబర్ మొత్తం కూడా ఏమైందంటే ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేద్దామంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దామనేసి ఇంకొకసారి రాశాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే LEN ఆఫ్ అని పెట్టేసి మొబైల్ అని కొట్టేసి నేను ఏం చేశానంటే ప్లే చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి, 12 క్యారెక్టర్స్ వచ్చినాయి. బట్ కాకపోతే నాకేమైనాయి అంటే ఇందాక నేనేం చేశానంటే ఈ కాన్సెప్ట్ రాయక ముందర ఏమైందనేది చూద్దాం. ఏమైంది, ఇక్కడ ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి మొబైల్ అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఆ ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైంది, చూడు ఇక్కడ ఉన్న స్పేస్ అనేది రావడం అనేది జరిగిందా. ఇక్కడ స్పేస్ రావడం గమనించారా మీరు, ఇక్కడ స్పేస్. అలానే ఇక్కడికి వెళ్ళారనుకో, ఇక్కడ కూడా ఏమైంది అంటే స్పేస్ రావడం అనేది కసర చూడడం మీకు అర్థమైంది. ఇక్కడ స్పేస్ రావడం, అలానే ఇక్కడ స్పేస్ రావడం అనేది మీరు గమనించారు. అదే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ కాన్సెప్ట్ అంతా తీసేసేసి ఇక్కడ నేనేం చేశాను, స్ట్రిప్ ఆఫ్ అని పెట్టాను. స్ట్రిప్ ఆఫ్ అని పెట్టగానే నా నెంబర్ కనుక చూసారనుకో, స్టార్టింగ్లో ఏమైందో చూడు, స్టార్టింగ్లో ఎలాంటి స్పేస్ లేదు. ఎండింగ్లోకి వెళ్ళి నేను కసర్ని క్లిక్ చేశాను, స్పేస్ అనేది లేదు. అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా మనం ఒక స్ట్రింగ్ కనుక ఇస్తే ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఫ్రంట్లో ఉన్న స్పేస్ని అండ్ బ్యాక్లో ఉన్న స్పేస్ని కనుక మనం ఎలిమినేట్ చేసేసి మన కంప్యూటర్ అనేది వాల్యూని తీసుకోవాలి అంటే అలా తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ద స్పేసెస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. దీంతో మనం ఏం చేస్తామంటే ఒక 2 కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నాం. ఆ 2 కాన్సెప్ట్ని ఒక్కసారి చెప్పేసేసి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోతాం. అంటే ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. స్ట్రింగ్ మెథడ్స్ అంటే బేసికల్గా ఏం చెప్పాను, మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని స్ట్రింగ్స్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. బోల్డ్ అన్ని స్ట్రింగ్స్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. వాటిల్లో మనం ఏం చేసామంటే రెక్టిఫికేషన్స్ అంటే వాటిల్లో మనం ఏం చేసామంటే రెక్టిఫికేషన్స్ అనేవి చేసేయడానికి మనం ఏం చేస్తామంటే దానికోసం ప్రతిసారి ప్రోగ్రామ్ చూసేసేసి డీబగ్గింగ్ అనేది చేయడం, వాటి కోసం సపరేట్గా మళ్ళీ ప్రోగ్రామ్స్ రాయడం అనేది లేకుండా వాటిని ఏం చేస్తామంటే రెక్టిఫై అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటిదంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ కనుక తీసుకుంటే ఆ వెబ్సైట్ లోపల దాంట్లో ఏం చేస్తామంటే ఒక పిన్ నెంబర్ పెట్టమని చెప్పాను అనమాట. ఆ పాస్వర్డ్ అనేది పెట్టమంటే ఆ పాస్వర్డ్ లోపల ఓన్లీ ఏం చేసామంటే నాకేం కావాలనుకున్నానంటే ఓన్లీ డిజిట్స్ మాత్రమే కావాలి అనుకున్నాను. అలా ప్రాపర్గా డిజిట్స్ మాత్రమే. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ లోపల ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ లోపల నేనేం చేశానంటే ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఇచ్చాడా లేదా, అంటే ఒక వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేదలికి ఒక స్ట్రింగ్ యొక్క వాల్యూ వచ్చేదలికి నేను ఓన్లీ నంబర్సే పెట్టాలనుకున్నాను, ఓన్లీ డిజిట్సే పెట్టాలనుకున్నాను. అలాంటి డిజిట్సే పెట్టాడా లేదా అనేది చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము ఈజ్ డిజిట్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి మనం ఏం చేసేస్తామంటే ఓన్లీ మనం ఇచ్చిన వాల్యూస్లో ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. అలానే రెండో కాన్సెప్ట్ ఏం చెప్పంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక ఇచ్చినప్పుడు
ఆ స్ట్రింగ్ లోపల స్టార్టింగ్లో ఉన్న స్పేసెస్, ఎండింగ్లో ఉన్న స్పేసెస్ని ఎలిమినేట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎలిమినేట్ అనేది చేయాలి అంటే దేని ద్వారా చేస్తాము చెప్పాలి. స్ట్రిప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇచ్చిన వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ లోపల ఉన్న స్టార్టింగ్లో ఉన్న స్పేసెస్ని మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక్కసారి ఏం చేద్దాం అంటే దీనికోసం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేనేం చేశానంటే ఈ నంబర్ తీసేసి మీ అందరికి అర్థం కావాలి కాబట్టి నేనేం చేశాను అంటే సతీష్ అని ఇచ్చాను అనమాట. సతీష్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు వాల్యూ ఎలా వచ్చిందో చూడండి. ఫస్ట్ క్యారెక్టర్ అనేది నాకు స్పేస్ వచ్చేసిందా రాలేదు. అలానే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఇంకోటి కూడా ఏం చేద్దాం అంటే స్పేస్ ఇంకా ఎక్కువ ఇచ్చేసేసి లాస్ట్లో కూడా ఏం చేద్దాం అంటే ఇంకా స్పేసెస్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, చాలా స్పేస్ అనేది వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది అప్లై చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నాకు వాల్యూ ఎలా వచ్చిందో చూడు. ఇందాక చూస్తే ఎక్కడ వచ్చేసింది, ఎక్కడ చాలా స్పేసెస్ వచ్చి ఆ స్ట్రింగ్ అనేది నాకు డిస్ప్లే అవ్వడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు చూడు, నేను ఇక్కడికి వెళ్ళి స్పేసెస్ ఇస్తానే ఉన్నాను ఆ స్ట్రింగ్ వాల్యూ ముందర. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇంత స్పేస్ రావాలి కదా, ప్లే అరౌండ్ చేసి చూసాను. కానీ నాకు ఏమైంది, ఆ స్పేస్ అంతా పోయేసి నాకు నార్మల్గా వచ్చేసేసింది అనమాట. ఓకే, అంటే అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఒక స్ట్రింగ్ వాల్యూ లోపల మనం స్టార్టింగ్లో కానీ వాల్యూ రాసేటప్పుడు లాస్ట్లో కానీ ఏమన్నా స్పేసెస్ కనుక మనం చేసేసామనుకో, ఆ స్పేసెస్ అన్నిటిని కూడా మనం కంప్యూటర్ని తీసుకోవద్దు అనేది చెప్పాలి అనుకుంటే ఆ స్పేసెస్ మొత్తాన్ని కూడా మనం ఏదన్నా ప్రాపర్గా రాసేటప్పుడు ఏమన్నా మిస్టేక్లు కనుక చేసే స్పేసెస్ ఇచ్చామనుకో, ఆ స్పేసెస్ అన్నిటిని కూడా మనం ఎలిమినేట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసేసి మనం ఇచ్చిన వాల్యూ లోపల ఉన్న స్పేసెస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చెయ్యవచ్చు అనే దానికోసం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ అనేది అప్లై చేస్తారని మీ అందరికి చెప్పడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉంది ఎనీబడి? ఓకేనా? ఓకే డా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏం డౌట్ లేదు, టుమారో సెషన్లో మనం ఏం చేద్దాం అంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నిటి కూడా చిన్నగా నేర్చుకోవడం అనేది చేసేద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.